హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ సోరకాయ కర్రీ చేస్తున్నానండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్ ముక్కలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సోరకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని అందులోకి వేసి అలాగే నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును కూడా 1 కప్పు వేస్తున్నానండి. వాటిని కూడా వేసి తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూతను పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీ అయితే ఇలా కందిపప్పుతో చేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఫుల్ వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ని క్లిక్ చేసి చూడండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.